వచనం నుంచి 30 వచనం వరకు. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పాంజ్ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. కృపగల దేవా, దయగల నా తండ్రి, నజరేయుడవైన నా యేసయ్య, నాయనా నీకేనలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అవును తండ్రి, పాపినైనా నా కోసం ఆ కల్వరి సిల్వలో నాయన నా కోసం నాయన మీరు నాయన యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు నా తండ్రి. నేను చేసిన ప్రతి పాపపు నిమిత్తమై ఆ కల్వరి సిలువలో నాయన నీవు ఆ సిలువను ఎత్తుకొని నా కోసం నాయన ఆ దెబ్బలు తిని నాయన యేసయ్య మరణపు ముళ్ళును విరిచిన గొప్ప తండ్రి, నేను నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఏ అర్హత లేని నాకు నా తండ్రి ఇంత గొప్ప భాగ్యాన్ని ధన్యతను ఇచ్చిన దేవా, నైనా నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. అవును తండ్రి, నీ దీన దాసుడు నైనా ఈ 6వ మాట చెప్పడానికి నా తండ్రి నీ పక్షాన నిలవబడుచుండగా నా తండ్రి మోసే నోటికి నువ్వు తోడై ఉన్నట్లుగా నైనా నీవు తోడై ఉండి మాట్లాడించమని ప్రార్థించుకుంటున్నానైనా. నా తండ్రి నీ దీన దాసుని ఖాళీ చేసి నైనా నీ ఆత్మను నా తండ్రి నీ దీన దాసునిలో ఉంచి నైనా మాతో మా అందరితో మా జీవితాలతో మీరుండి మాట్లాడమని మాకు అర్థమయ్యే రీతిగా మాట్లాడి మా జీవితాలను చక్కపరుచుకునే కృపను మాకు అనుగ్రహించమని తండ్రి, వినే చెవులను గ్రహించే మనసును మాకు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమా ఘనత ప్రభావములు పొందమని నజరేయుడైన యేసే పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. దైవ సేవలకు మన ప్రభువు మన రక్షకుడైన ప్రభు పేట శుభాభివందనాలు. చేరవచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈరోజు ఏం వారం? ఈరోజు ఏం రోజు? గుడ్ ఫ్రైడేనా? శుభ శుక్రవారం అంటే మంచి జరిగిన రోజు అని అర్థం. దేవుడు మన కోసము చనిపోతే అది మనకు మంచిగా ఒక గ్రామంలో దైవ సేవకుడు గుడ్ ఫ్రైడే ఆరాధన కొరకు పిలవడానికి వెళ్ళినప్పుడు ఒక అన్యుడిని పిలిచినప్పుడు అన్యుడు అడిగాడు, ఏందయ్యా గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏంటి అంటే మంచి రోజు అంటే దేవుడు మా కొరకు చనిపోయిన రోజు కాబట్టి మేము ఈ ఆరాధన జరుపుకుంటామని అతనికి చెప్పాడు. ఎవరైనా చనిపోతే మంచిగా? మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే మంచిదే కాదు కదా. అయితే ఈ రోజుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే దేవుడు మన కోసము మన పాపాలను భరించి ఆ కలువరి సిలువలో బలి అయి ఆయన ప్రాణము మన కొరకు అర్పించి సాతానుపై విజయం సాధించాడు కాబట్టి ఈరోజు మనము శుభ శుక్రవారముగా జరుపుకుంటున్నాం. అయితే ఇంతవరకు మనము 5 మాటలు విన్నాం. ఇది 6వ మాట. సమయము వాక్యము సమాప్తమైనదని సిలువలో యేసుక్రీస్తు పలుకుతున్నాడు. సమాప్తమైనదని తెలుగులో సమాప్తము అంటే నెరవేర్పు లేదా ముగించుట సమాప్తము అని. అయితే దేవుడు ఏ విషయాలను సమాప్తము చేశాడని మనము ధ్యానించినట్లయితే మొదటిగా శారీరక శ్రమలు.
శారీరక శ్రమలు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనం. నిన్ను చూసి ఏ మనిషిని రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయమునందిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతనిని చూచి నోరు మూసుకొందురు. తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరు. చాలు. దేవుని ముఖము వికారమైనది. ఆయన శ్రమలు మనము మన నాలుక చేత వర్ణింపలేము, ఏ కలము చేత మనము రాయలేము. అయితే మన కొరకు మనల్ని పాపము నుంచి విడిపించడానికి ఆ కలువరి శిలువలో ఆయన గెత్సేమనే తోటలో బేస్తవారం సాయంకాలము పట్టబడి సుమారుగా రాత్రంతయు తీర్పు కోసం తిప్పినప్పుడు ఉదయం కాలాన ఆయనను శిక్షావేదికి అప్పగిస్తారు. ఉదయము 6 గంటల మొదలుకొని 9 గంటల వరకు ఆయనను హింసిస్తూ వచ్చారు. ముఖముపై పిడిగుద్దులతో గుద్దారు, గడ్డపు వెంట్రుకలు చీల్చారు, కొరడా దెబ్బలతో చీల్చారు. ఆయన తలపై ముళ్ళ కిరీటము మొత్తబడినది. ఆయన ముఖముపై రక్తము కారుతుంది. ఆయన చూడడానికి సహించలేని వాడిగా ఉన్నాడు. ఆయనను గుర్తుపట్టలేనంతగా మన కొరకు ఆయన అయ్యాడు. రెండవదిగా, దేవుడు అప్పగించిన పనిని ఆయన పూర్తి చేయడానికి వచ్చాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమనగా, నేను నెరవేర్చుటకై తండ్రి అయిన క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడని నేను చేయుచున్నాను. ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. దేవుడు తన తండ్రి మన కొరకు యేసుక్రీస్తును పంపి ఉన్నాడని ఆయన క్రియలే నాకు సాక్ష్యం ఇస్తున్నాయని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. మూడవదిగా, ధర్మశాస్త్రము నెరవేర్పు. రోమా పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు. విశ్వసించిన ప్రతివానికి నీతికి వారసులుగా చేయడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం.
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను కానీ నేను వాటిని కొట్టివేయడానికి రాలేదు. అయితే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనం మీరుతున్నాము. ఆయన ఆజ్ఞలను నెరవేర్చుచున్నామా? మనం ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. మూడవదిగా, పాప రుణము చెల్లించుటకు ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించిపోతున్న మనల్ని వెదికి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 1:15. పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకమును వచ్చాను. పాపులను రక్షించడానికే కానీ ఈ లోకానికి వచ్చాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మరియు మన అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక యుండుట వలన మీరు మృదులై ఉండక దేవుడి రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువను కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాధారులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. హల్లెలూయా. దేవుని చేత మన పాపముల కొరకై దేవుడు సిలువకు అప్పగించి మన కొరకు ఆయన రక్తాన్ని ధారపోచి మన పాప పరిహార్థ బలిగా ఆయన మన కొరకు మరణించాడు. అయితే ఈ 6వ మాట మనము అర్థం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, సమాప్తమైనది. దేవుడు మనకిచ్చిన దానిని మనము సమాప్తము చేస్తున్నామా లేదా అని ఒక మాట మనమే ప్రశ్న వేసుకుందాం. దేవుడు మనకిచ్చిన